మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్, త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x to the power of log x sin x to the power of log x plus x to the power of sin x. with respect to x, with respect to with respect to x. okay, సొల్యూషన్లో గివెన్ ఏంటి మనకి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు sin x to the power of log x ప్లస్ x to the power of sin x అని అనుకున్నాం మనం. అర్థమైందా? అండ్ లెట్ ఇది అనుకున్న తర్వాత ఇందాకట్లాగా సేమ్ అండ్ లెట్ y1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాక ప్రొసీజర్ ఇది కూడా sin x to the power of log x, y2 ఈజ్ ఈక్వల్ టు x to the power of sin x. ఓకేనా? నౌ దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, y1 ప్లస్ y2 అవుతుంది. ఇది y1 అనుకున్నది, ఇది y2 అనుకున్నది కాబట్టి y1 ప్లస్ y2 అవుతుంది. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy1 బై dx ప్లస్ dy2 బై dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఇందాకట్లా. ఇప్పుడు కన్సిడర్ ఏం చేయాలి, కన్సిడర్ y1 ఈజ్ ఈక్వల్ టు sin x to the power of log x దీన్ని కన్సిడర్ చేసాం. దీన్ని కన్సిడర్ చేసిన తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేద్దాం y2ని. ఓకేనా? ఈ పవర్ని ఇక్కడ తీసుకురావాలంటే ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, లాగ్ అప్లై చేస్తాం. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ sin x టు ది పవర్ ఆఫ్ log x. ఇది వచ్చింది. ఇది ఏమవుతుంది ఇప్పుడు, లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా ముందుకి, log x ఇంటూ log ఆఫ్ sin x. ఓకేనా? లాగ్ y1 ఇప్పుడు లాగ్ డిఫరెన్షియేటింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లాగ్ y1 ఎంత ఉంది, 1 బై y1 ఇంటూ dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయండి, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండండి. ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్స్ చేస్తే లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేసినంత 1 బై ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్. యూవీ ఫార్ములా అప్లై చేసాం. ఇందాక దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే మళ్ళీ దీన్ని సెపరేట్గా స్టెప్ వేయట్లేదు. లాగ్ ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, లాగ్ సైన్ ఎక్స్, లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కాబట్టి 1 బై సైన్ ఎక్స్ బై చైన్ రూల్, మళ్ళీ లోపల సైన్ ఎక్స్ను కూడా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. రైటా? ఇదేమవుతుంది, ఈ y1 ఇటువైపు తీసుకొచ్చేసేయండి, y1 లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్
కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇది y1 అంటే ఏమనుకున్నాం మనం, సైన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్. log of sin x by x log of sin x by x plus log x into cot x, log x into cot x, log x into cot x. ఇది dy1 by dx. therefore ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అలాగే కన్సిడర్ now consider y2 is equal to x to the power of sin x. y2 అంటే ఎంత, x to the power of sin x అయినా ఇచ్చింది. x to the power of sin x. consider y2 is equal to x to the power of sin x. applying log on both sides. మళ్ళీ applying log on both sides. both sides చేస్తే ఏమవుతుంది, ఇది log y2 is equal to log x to the power of sin x. అప్పుడు log y2 is equal to పవర్ ఉన్నది ఇక్కడికి ఏం చేస్తుంది, ముందుకు వచ్చేస్తుంది, sin x into log x. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. differentiating on both sides, differentiating on both sides. differentiating on both sides చేస్తే ఏమవుతుంది, ఇది 1 by y2 into dy2 by dx is equal to ఫస్ట్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయండి. sin x की डिफरेंशिएशन cos x, सेकंड फंक्शन యాజ్ ఇట్ ఈస్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయండి, log x డిఫరెన్షియేషన్ 1 by x, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ sin x. y2 ఇటు వైపు తీసుకొచ్చేస్తే dy2 by dx is equal to y2 into cos x log x plus sin x by x. that is equal to y2 అంటే అనుకున్నాం మనం x to the power of sin x cos x into log x plus sin x by x. therefore ఇది ఏంటిది, dy2 by dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అర్థమైందా? సబ్స్టిట్యూటింగ్ substituting 2 and 3 in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఉంటుంది, dy by dx is equal to dy1 by dx plus dy2 by dx. dy1 by dx ఎంత వచ్చింది మనకి, dy1 by dx sin x to the power of log x cot x plus sin x to the power of log x into cot x plus log of sin x by x plus y2 ఎంత వచ్చింది, dy2 by dx x to the power of sin x cos x log x plus sin x by x. therefore dy by dx is equal to, this is the answer. అదవుతుందా?
right? This is the answer. Next question, fifth question. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చనే, త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఇది కూడా. త్రిబుల్ స్టార్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. If x to the power of y plus y to the power of x is equal to a to the power of b, then show that dy by dx is equal to dy by dx is equal to minus of y x to the power of y minus 1 y x to the power of y minus 1 plus y to the power of x into log y by x to the power of y into log x plus x y to the power of x minus 1 x y to the power of x minus 1. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ప్రూవ్ చేద్దాం. షో దట్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ x to the power of y plus y to the power of x is equal to a to the power of p. ఇదే కదా మనకి ఇచ్చింది. ఇందాకట్లాగే మనం ఏం చేద్దాం, లెట్ y1 ఈజ్ ఈక్వల్ టు x to the power of y and y2 ఈజ్ ఈక్వల్ టు y to the power of x. then y1 plus y2 ఈజ్ ఈక్వల్ టు a పవర్ b అవుతుంది. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, dy1 బై dx dy2 బై dx ఇది ఏమవుతుంది 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది అనుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్గా మనకి dy బై dx వస్తుంది. ఇది 0 అవుతుంది. dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది అనుకుంటే దీన్ని అనుకోండి, నో ప్రాబ్లం. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు కన్సిడర్ y1 ఈజ్ ఈక్వల్ టు x to the power of y. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలని పొందుతుంది. పవర్లో వేరియబుల్ పవర్ ఉంది, ఇందాకట్లాగే లాగ్ మనం అప్లై చేయాలి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x to the power of y. లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు y ముందుకు వచ్చేస్తుందిగా y ఇంటూ లాగ్ x. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సేమ్ ప్రాసెస్. ఇవన్నీ 3 సమ్స్ కూడా సేమ్ ప్రాసెస్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ ఫార్ములాస్ కొంచెం బాగా మనకి గ్రిప్లో ఉండాలి, బాగా ఫార్ములా తెలిసి ఉండాలి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, 1 బై లాగ్ y1 అంటే 1 బై y1 విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి మనము dy1 బై dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే dy బై dx
సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ డిఫరెంట్ చేస్తే లాగ్ ఎక్స్ 1/x ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. y1 ఇటు వైపుకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, y1 ఇంటూ dy/dx ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ y/x. y అంటే ఏంటి, y1 అంటే x to the power of y కదా, అంతేనా, x to the power of y కాబట్టి x to the power of y ఇంటూ dy/dx ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ y/x. ఇదేంటిది, dy1/dx దట్ ఈజ్ ఈక్వల్ టు dy1/dx is equal to దీన్ని మల్టిప్లై చేసేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x to the power of y ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, x to the power of -1, x to the power of y ఇంటూ x to the power of -1 ఎంత అవుతుంది, x to the power of y-1 y. ఇక్కడ y ఉంది కదా, y ఇంటూ, దీనికి ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే పక్కన చూడండి, x to the power of y ఇంటూ y/x. ఈ రెండింటిని ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసాం, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి, x to the power of y ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. దీన్ని మల్టిప్లై చేస్తే x to the power of y ఇంటూ y/x. ఇప్పుడు ఇది ఏమవుతుంది, x to the power of y ఇంటూ x అని పైకి తీసుకెళ్ళిపోతే x to the power of -1. ఇది a to the power of m ఇంటూ a to the power of n ఫామ్లో ఉంది, అంటే a to the power of m-n, అంతేనా. అంటే బేసెస్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్ కదా, సో ఈ రెండు ఈక్వల్ అంటే రెండింటి పైన యాడ్ చేసేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ y ఉంది కాబట్టి y ఇంటూ x to the power of y-1, అది మ్యాటర్, ఓకేనా. ఇది dy1/dx, దేర్ ఫోర్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, అర్థమైందా. తర్వాత కన్సిడర్ y to the power of x to the power of y. y2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం, y to the power of x. నౌ కన్సిడర్ y2 ఈజ్ ఈక్వల్ టు y to the power of x. సో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్, సేమ్ ప్రాసెస్, ఏమీ తేడా లేదు. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే లాగ్ y2 ఏమవుతుంది, లాగ్ y2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ y to the power of x. అంటే లాగ్ y2 ఈజ్ ఈక్వల్ టు x ముందుకు వచ్చేస్తుంది కదా, పవర్లోది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఇది లాగ్ y. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ on both sides, 1/y2 into dy2/dx. dy2/dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్స్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్స్ చేస్తే 1, సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ x ఎంత అవుతుంది 1 ప్లస్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి దీన్ని డిఫరెన్స్ చేస్తే 1/y ఇంటూ dy/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది y2 ఇంటూ లాగ్ y ప్లస్ x/y ఇంటూ dy/dx. y2ని ఇటువైపు తీసుకొచ్చేసాం. y2 అంటే ఏంటి, y to the power of x, దట్ ఈజ్ ఈక్వల్ టు y to the power of x ఇంటూ లాగ్ y
ప్లస్ ఎక్స్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్. ఇదేమవుతుంది లాగ్ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ మల్టిప్లై చేసండి, రెండింటిని మల్టిప్లై చేస్తాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇందాకట్లాగా ఏమవుతుంది, వై పైకి వెళ్ళిపోతే వై టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది. వై టు ద పవర్ ఆఫ్ -1 ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్ -1 అవుతుంది. ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్ -1 ఇంటూ డివై బై డిఎక్స్. ఇదేంటిది dy2 బై డిఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సబ్స్టిట్యూటింగ్ 2 and 3 in equation 1. Substituting 2 and 3 in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది dy1 బై డిఎక్స్ ప్లస్ dy2 బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అంతేనా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే dy2 బై డిఎక్స్ అంత వచ్చింది మనకి, ప్లస్ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై టు ద పవర్ ఆఫ్ ఎక్స్ -1 డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ dy1 బై డిఎక్స్ రాయాలి కదా, dy1 బై డిఎక్స్ అంత వచ్చింది మనకి x to the power of y log x dy by dx, x to the power of y log x dy by dx dy by dx plus y into x to the power of y minus 1 into dy by dx. అంతే, y ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ y -1. ఇది dy బై డిఎక్స్, ఇది dy2 బై డిఎక్స్. ఈ రెండు వచ్చినాయి. మనకి యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, dy బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. dy బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ dy బై డిఎక్స్ ఉంది, ఇక్కడ dy బై డిఎక్స్. ఈ dy బై డిఎక్స్ కామన్ తీసేయండి, dy బై డిఎక్స్ కామన్ తీసేస్తే మనకి ఏం మిగిలింది, ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 log x ప్లస్ x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ x -1. ఇది కామన్ తీసేస్తాం. ఈ రెండింటిని మనం, ఇది మిగిలింది ఇంకా ఇది మిగిలింది, ఈ రెండింటిని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, ఏమవుతుంది, ఇది మైనస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ మైనస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ y. ఓకేనా. ఈ రెండిట్లో మనం మైనస్ కామన్ తీసేచ్చా, మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇది y ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ y -1 ప్లస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ y. ఏంటిది dy బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ y ఇంటూ log x ప్లస్ x ఇంటూ y టు ద పవర్ ఆఫ్ x -1 ఈజ్ ఈక్వల్ టు ఇది. అర్థమైందా. ఇప్పుడు మనకి dy బై డిఎక్స్ కావాలి కాబట్టి dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్, దీని ఇంత ప్రోడక్ట్లో ఉంది, డివై అయితే డివిజన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మైనస్, డైరెక్ట్గా రాసండి y ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ y -1 ప్లస్ y టు ద పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ y, డివిజన్లోకి వస్తుంది బై x to the power of y into log x plus x into y to the power of x minus 1. This is the answer. అదే షో దట్ అన్నాడు కదా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది మనకి ఏంటిది 5th క్వశ్చన్ అయింది. 5th క్వశ్చన్ ఏనా, 5th క్వశ్చన్.